గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు నా పాత వీడియోస్ చూస్తున్నారా? చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి. ఐ హోప్ వీడియో స్కిప్ చేయకుండా చూస్తున్నారు అనుకుంటున్నాను. నేనైతే సంక్రాంతికి ఇంటికి వెళ్తున్నాను. సో లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను. అలాగే ఇంట్లో వాళ్ళ కోసం సమ్ స్నాక్స్ ఆర్డర్ పెట్టేశాను. సడన్గా బిర్యానీ తినాలి అనిపించింది. సో బిర్యానీ తినేసి టోటల్ లగేజ్ ప్యాక్ చేసేసుకొని మా బుజ్జికి బాయ్ చెప్పేసి లాకర్ అయితే వేసేసాను. బికాజ్ ఎవరు రూమ్లో ఉండరు కాబట్టి అది మన సేఫ్టీ కోసం. అలానే వింటర్ కాబట్టి స్వెటర్ అయితే వేసేసుకున్నాను. ఇది నా అవుట్ఫిట్. సో ఇంటికి వెళ్తున్నా కాబట్టి జర్నీ టైంలో కంఫర్టబుల్గా ఉండే డ్రెస్సే వేసుకుంటాను. ఈ సోకులకి ఏం తక్కువ లేదనుకోండి. సో హాస్టల్ నుంచి అయితే బస్ స్టాండ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. లైక్ నేనున్న ఏరియా నుంచి ఎంజీబీఎస్కి అయితే డైరెక్ట్ బస్ ఉంది. సో ఆల్మోస్ట్ 1 అవర్ అయితే జర్నీ సరిపోతుంది. బట్ ఫెస్టివల్ టైం కాబట్టి 2 అవర్స్ అయితే పట్టింది. సో కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అయిపోయాను. హైదరాబాద్ ట్రాఫిక్ తెలిసి కూడా మనం ఎర్లీగా స్టార్ట్ అవ్వకపోతే అది మన మూర్ఖత్వం అనుకోండి. నేనైతే ఎక్స్ప్రెస్ బస్ బుక్ చేసుకున్నాను. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ వరకు నాకు ఏ బస్ మంచి ట్రావెల్ బస్ అయితే దొరకలేదు. సో బుద్ధి ఉంటే నెక్స్ట్ టైం నేను ఎక్స్ప్రెస్ బస్ అస్సలు బుక్ చేసుకోను. అంత ఫుల్ ట్రాఫిక్ నేను ఎప్పుడూ చూడలేదు. ఈ 5 ఇయర్స్లో ఫుల్గా రష్ ఉంది బస్ స్టాండ్ మొత్తం. ఎన్ని బస్సెస్ చాలా మంది అయితే ఉన్నారు. బస్లో సీట్ ఏమాత్రం కంఫర్టబుల్గా లేదు, అస్సలు పడుకోలేదు. వన్స్ బస్ ఎక్కాక ఎప్పుడు దిగని దాన్ని లైక్ ఆ రోజు దిగేశాను. అస్సలు నిద్ర లేదు కాబట్టి చాలా చిరాగ్గా ఉండింది. కరెక్ట్గా బస్ అంకుల్ ఒక మంచి ప్లేస్లో అయితే బస్ ఆపేశాడు. సో అక్కడైతే టీ అయినా తాగితే మూడ్ సెట్ అవుతుందని టీ అయితే తాగేశాను. అక్కడే కాసేపు ఉండిపోయాను. మార్నింగ్ 7కి అయితే ఆదోనికి అయితే రీచ్ అయిపోయాను. ఆల్మోస్ట్ 2 అవర్స్ అయితే బస్ కూడా డిలే అయిపోయింది. డాడ్ అయితే 5కే ఫోన్ చేశారు. కానీ ఇట్లా బస్ డిలే అయిందని చెప్పేశాను. మరి 7 వరకు అయితే వచ్చేసా కాబట్టి సో డాడ్ని అయితే స్టార్ట్ అవ్వమని చెప్పేశాను ఇంటి నుండి. సో డాడ్ అయితే వచ్చేసారు. అలా నేను డాడీ కలిసి అయితే ఇంటికి సేఫ్గా రీచ్ అయిపోయాం. అందరితో కాసేపు అయితే టైం స్పెండ్ చేశాను. వెంటనే అమ్మ నాన్న పొలంకి అయితే వెళ్ళిపోయారు. నేను ఒక 2 అవర్స్ రెస్ట్ తీసుకొని నేను తమ్ముడు కలిసి పొలంకి అయితే వెళ్ళిపోయాము. మా అమ్మ నేను వచ్చా అని కూడా లేకుండా పొలంకి అయితే వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళకి చాలా వర్క్స్ ఉన్నాయని చెప్తారు. వాళ్ళ కోసం నేను కాంప్రమైజ్ అవ్వడం తప్ప వాళ్ళు నా కోసం ఏం అవ్వరు. సో పొలంలో అయితే అట్లీస్ట్ టైం పాస్ అయినా అవుతుందని నేను పొలంకి అయితే వెళ్ళిపోయాను. అదేంటో మ్యాండేటరీ గైస్. ఇంటికి వెళ్ళగానే అందరూ మాట్లాడిచ్చాక పొలంకి వెళ్ళడం మాకు హ్యాబిట్ అయిపోయింది. ఫస్ట్ పొలాలు చూసాకే నెక్స్ట్ ఏదైనా అన్నట్టు మా డాడీ చెప్తారు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ నాకు చాలా క్లోజ్ అనమాట. చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూనే పెరిగారు కాబట్టి అందరితో బాగా టైం స్పెండ్ చేశాను. ఆ చుట్టూ మా పొలం అనమాట. ఊరికి చాలా దగ్గరలో ఉంటాయి మా పొలాలు. సో అక్కడైతే మా అమ్మ నేను చోలకాయలు దించుతున్న ఫ్రెండ్స్ అని చెప్తుంది. చాలా అంటే చాలా ఫన్నీగా చెప్పింది. చాలాసేపు నవ్వుకున్నాను. ఇంటికి వస్తున్నాను అంటే బిఫోర్ డేస్ టోటల్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటుంది. కానీ ఈసారి మా పొలంలో చోలకాయల కాత అయితే ఎగ్జాక్ట్గా నేను వచ్చిన రోజే పడింది. సో దాన్ని అయితే వాళ్ళు స్కిప్ చేయలేరు కాబట్టి పొలంకి అయితే వచ్చేసింది. నేను చాలాసేపు పొలంలోనే ఉన్నాను. అమ్మ ఎంతసేపు ఉంటే అంతసేపు ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. కానీ పని చేయకుండా పొలంలో ఉండడం చాలా ఇష్టం. సొంత ఊరికి వస్తే ఎక్కలేని సంతోషం వస్తుంది. ఈ ఇయర్ మేమైతే చాలానే వెజిటేబుల్స్ వేస్తాం. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే ఒక్కదానికి కూడా మంచి ప్రైజ్ లేదు. కానీ వచ్చిన పంటనైతే అలానే వదిలేయలేం కదా అని డాడ్ అయితే అంటారు. ఇక్కడైతే ఆనియన్ సీడ్స్ వేసాము. డైలీ దానికి వాటర్ అయితే కట్టడానికి ఒక పర్సన్ వస్తాడు. తన పేరే రంగస్వామి. తను చాలా క్లోజ్ మా ఫ్యామిలీకి. సో అలా ఆల్మోస్ట్ ఒక 12 వరకు అయితే పొలంలోనే ఉండిపోయాను. ఫుల్ అంటే ఫుల్గా నిద్ర వస్తుంది. బట్ ఇంటికైతే వెళ్ళాలని లేదు. ఎందుకంటే అమ్మ పొలంలోనే ఉంది, నాన్న బయటికి వెళ్ళిపోయాడు, నానమ్మ ఇక్కడే ఉంది. సో ఇంటికి వెళ్ళి నేనేం చేయాలని అక్కడే ఉన్నాను. అక్కడికి మా అమ్మ అరుస్తుంది, ఇంటికి వెళ్ళొచ్చు కదా, రెస్ట్ తీసుకోవచ్చు కదా, బస్లో నిద్ర లేదు అంటున్నావని చెప్పింది. కానీ వెళ్ళలేదు. మా సైడ్ అయితే చాలా గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. ఒకప్పుడు అయితే పైప్ నిండా వాటర్ వచ్చేవి. ఇప్పుడు చాలా తక్కువగా వస్తున్నాయి. ఆ వచ్చిన వాటితోనే అన్ని వెజిటేబుల్స్కి సరిపెట్టాలి. మా పని వాళ్ళందరూ అయితే ఇలా లంచ్ బాక్స్ తెచ్చుకున్నారు. అక్కడే పొలంలోనే తినేస్తారు. డైలీ మార్నింగ్ 8కి వచ్చి ఈవినింగ్ 4 వరకు పొలంలోనే ఉంటారు. బట్ ఆ రోజు వెజిటేబుల్స్ కాబట్టి 3కే అయిపోయాయి. సో అందరైతే 3 వరకు అయితే పని చేశారు. మనం ఏం పని చేయకుండా ఇలా వాటర్లోన ఏదో ఒకటి ఆడుకుంటూ అలానే పొలంలోనే అయినా ఉంటా కానీ
చూపిద్దామన్నా కూడా కనపడలేదు. తను నీలమ్మ వాళ్ళే మా పొలాలు చేశారు. పొలాల్లో ఉంటే ఫుడ్ అనే థాటే రాదు. లైక్ నేను మార్నింగ్ కూడా ఏం తినలేదు, టీ తాగేసి పొలంకి వచ్చేసాను. బట్ అక్కడ న్యాచురల్గా పండిన టొమాటోస్ తినడం చాలా అలవాటు. సో పొలంలోనే టమాటాలు తింటూ అక్కడే వాళ్ళతో టైం స్పెండ్ చేశాను. ఆల్మోస్ట్ 1 అయితే అయిపోయింది. బట్ వాళ్ళు అప్పటికి లంచ్ అయితే చేయడం లేదు, ఎందుకంటే నెక్స్ట్ డే భోగి కాబట్టి ఇంటికి వెళ్ళి వాళ్ళకి చాలా వర్క్స్ ఉన్నాయి. సో పని ఎంత తొందరగా ఫినిష్ చేస్తే అంత తొందరగా ఇంటికి వెళ్ళొచ్చని వాళ్ళు లంచ్ కూడా స్కిప్ చేసి పని చేస్తూనే ఉన్నారు. ఆల్మోస్ట్ 3 వరకు అయితే మార్కెట్కి అయితే టమాటాస్ తీసుకెళ్ళాలి. మా ఊరు నుంచి మార్కెట్కి ఒక 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అలా అన్ని టొమాటోస్ అలా బాక్స్లో అయితే సెట్ చేసి ఉంచుతాం. వ్యాన్ అయితే పొలం వరకు వచ్చేస్తుంది. డాడీ ఇంకా మా పొలం చేసిన అతను ఈవినింగ్ మార్కెట్కి అయితే వెళ్తారు. లైక్ ఆ రోజు మా చోలకాయలు ప్లస్ టమాటాస్ ఉన్నాయి కాబట్టి డాడీ ఇంకో అతను అయితే వెళ్ళారు. చోలకాయలు అయితే ప్యాకెట్స్లో వేస్తాము. ఇవి 25 kgs ప్యాకెట్స్. సో వీటిని కుట్టడానికి ఇందాక చెప్పాగా రంగస్వామి అని, తనైతే వచ్చి కుడతాడు. వేపాకేసి మరి కుట్టాలి, ఎందుకంటే మార్కెట్కి వెళ్ళే వరకు అలానే ఫ్రెష్గా ఉండాలి, బట్ స్టిఫ్ కూడా ఉండాలి, ఎక్కడ పడిపోకుండా. అమ్మ ఇక్కడైతే మా పొలంకి వచ్చిన పని వాళ్ళకైతే చోలకాయలు అయితే పంచుతుంది. బట్ ఏ వెజిటేబుల్ వేసినా ఇలా అందరికీ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తారు కాబట్టి ఫస్ట్ అయితే వాళ్ళకే పెట్టాక మేము అయితే మార్కెట్కి అయితే తీసుకెళ్తారు. అస్సలు కొన్ని పెడితే యాక్సెప్టే చేయరు. వాళ్ళకి కావాల్సినన్ని పెడితేనే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, లేదంటే తిట్టుకుంటూ పక్కా వెళ్తారు. నేను చాలా టైమ్స్ చూసాను. అలానే అమ్మ అయితే మా ఇంటి కోసం టొమాటోస్ తెంచిచ్చింది. సో అవైతే నేను మా తమ్ముడు కలిసి బైక్ పైన పెట్టుకొని ఇంటికైతే తీసుకెళ్ళి మరీ పొలంకి అయితే వచ్చేసాం. నేనే ఇంటికి వస్తా కదా, మరీ ఎందుకు పొలంకి వచ్చావని అక్కడైతే అమ్మ అరుస్తుంది. ఇంట్లో ఉండి నేనొక్కదాన్నే ఏం చేయాలి అని చెప్పాను. అమ్మతో కలిసి అక్కడే పొలంలోనే ఉండిపోయాను. అవి మా ఎద్దులు, డైలీ అక్కడే చెట్టు కింద అయితే కట్టేస్తాము. ఇవి ఇలా ప్యాకెట్స్లో కుట్టాక 5కి అయితే ఆటో అతను వచ్చి తీసుకెళ్తాడు. ఈ పిల్లలు మీ అందరికీ హాయ్ అయితే చెప్తున్నారు. ఒక ఇద్దరేమో తెలుసు, రిమైనింగ్ నాకు ఎవ్వరూ తెలియదు. బట్ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసారు. అందరితో కలిసి ఒక ఫోటో ఒక వీడియో అయితే తీసుకున్నాను. వాళ్ళే అడిగారు అక్క ఒక ఫోటో తీయచ్చు కదా అని. సో ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి రాగానే సమ్ ఫెస్టివల్ కావాల్సినవన్నీ నానమ్మ తీసుకొచ్చింది. ఎవ్రీ ఇయర్ వీళ్ళైతే పక్కాగా వస్తారు సంక్రాంతి టైంలోన. మనం ఏవైనా పండించిన ధాన్యాలు మన ఇష్టం వేయచ్చు. మేమైతే ఈసారి బియ్యం వేసాము, ఎందుకంటే రిమైనింగ్ ధాన్యాలు మాకు అందుబాటులో లేవు కాబట్టి. సో ఉన్న వాటినే వేసేసాను. కాసేపు అయితే పడుకుని లేచాను, చాలా హెడేక్గా ఉండింది. అమ్మ అయితే ఆయిల్ పట్టిస్తా, మసాజ్ చేస్తారా అని పిలిచింది. సో ఆయిల్ పట్టిస్తూ కూడా అరుస్తుంది, ఆయిలే పట్టించుకో, అందుకే నీకు హెడేక్ వస్తుంది, వీక్లో ఒక 2 సార్లైనా ఆయిల్ పట్టించుకోవచ్చు కదా అని చెప్తుంది. బట్ నేను 3 సార్లు పట్టించుకుంటానన్నా కూడా నమ్మదు. సో అలా ఆయిల్ పట్టించేసి జడ అయితే వేసేసింది. దానికి మా పిన్నిని అయితే తీసుకొచ్చింది మా అమ్మ, ఎందుకంటే నాకు అస్సలు ఓపిక లేదు, చాలా టైర్డ్ అయిపోయా. ఆల్మోస్ట్ అప్పటికే నాకు నిద్ర వచ్చేసింది. బట్ ఎవ్రీ ఇయర్ మా ఇంటి దగ్గర అలాగే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా నేనే ముగ్గు పెట్టేసేదాన్ని. కానీ ఈసారి ఓపిక లేనందుకు మా పిన్ని అయితే నాకైతే చాలానే హెల్ప్ చేసింది అనుకోండి. మా పిన్ని అంటుంది నాకైతే నీలా డిజైన్స్ రావు, సో నాకు వచ్చినట్లు చుక్కల ముగ్గే వేస్తాను అన్నది. సరే పిన్ని ఏది వేసినా నాకైతే ఓకే అని చెప్పాను. తనైతే ముగ్గు వేసిచ్చింది. కలర్ నింపడానికి నేనైతే హెల్ప్ చేశాను. ఈ ముగ్గు మీకు ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి అందరూ
ఇదే గాయస్ మా ఇంటి ముందు వేసిన భోగి ముగ్గు. భోగి రోజు 5కి అయితే లేచేసాను. మా నాన్నమ్మ అయితే గొబ్బెమ్మలు అయితే పెట్టేసింది. 5:30కి మా ఇంటి నుంచి మా మేనత్త వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ అంతే వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. అక్కడైతే మా అత్తయ్య వాళ్ళ మనవరాళ్ళు అందరు ఉంటారు కాబట్టి ఆ పిల్లలే, వాళ్ళతో కలిసి నేనైతే భోగి మంటలు సెలబ్రేట్ చేసుకున్నాము. ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో మీరు చూసేయండి. అందరం కలిసి ఫస్ట్ అయితే కట్టెల కోసం వెళ్ళాము. మాతో పాటు ఎవరు పెద్దలు లేరు అనుకోకండి, వాళ్ళందరూ ఆ టైంలోనే ఫుల్ బిజీ అయిపోయారు. కొందరు పొలంకి వెళ్ళారు. ఫైనలీ అయితే ఇలా రెడీ చేసుకున్నాము. మ్యాచ్ బాక్స్తో ఎంత ట్రై చేసాం బట్ అస్సలు సెట్ అవ్వలేదు. వెంటనే మా సూరికి అయితే ఐడియా వచ్చింది. ఆ అత్తయ్య వాళ్ళకి ట్రాక్టర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఇంట్లో డీజిల్ అయితే ఉంటుంది కదా, డీజిల్ తీసుకొద్దాము, డీజిల్తో వెలిగియచ్చు అని చెప్పాడు. వాడైతే వెంటనే వెళ్ళి డీజిల్ తీసుకొచ్చి అలా వేశాడు. అయినా వెలగలేదు. ఇంకా కొంచెం డీజిల్ వేసాము, అప్పటికీ వెలగలేదు. ఏం చేయాలని చాలానే ఆలోచించాం. ఎక్కువ పేపర్స్ పెట్టేసాము, అప్పుడైనా వెలుగుతుందేమో అని. ఫైనల్ అయితే కొంచెం అయితే వెలిగింది. 10 to 15 మినిట్స్ చాలానే కష్టపడ్డాము. చిరాకు కూడా వచ్చేసింది. అబ్బాయి ఎందుకు మనకి ఇదంతా అనిపించింది. మా ఇంటి నుండి స్టార్ట్ అయ్యేటప్పుడే మా నాన్నమ్మ అయితే మాకు ఒక ఐడియా ఇచ్చింది. పొలంలోన కందెకట్టు ఉంటుంది, అదే యాడ్ చేయండి, అప్పుడైతే మంట బాగా వస్తుంది అని చెప్పింది. అయినా నేను ఎప్పుడు వింటాను పెద్దల మాట. ఫైనలీ రియలైజ్ అయ్యి కందెకట్టనే తీసుకురావడానికి పొలంకి అయితే వెళ్ళారు. ఇక్కడైతే పొలం నుండి అయితే వీళ్ళు కందికట్ట తీసుకొచ్చారు. ఇప్పుడు కందికట్ట యాడ్ చేశాక ఫుల్ అయితే మంట వచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది.
ఫ్రెష్ అయిపోయాను. ఇంట్లో పూజ చేస్తున్నాను. ఎవ్రీ టైం ఇంటికి వెళ్తే టెంపుల్కి వెళ్ళడం, ఇంట్లో పూజ చేయడం నా డ్యూటీ అనమాట. ఫెస్టివల్ టైంలో ఖచ్చితంగా నేనే పూజ చేయాలి. ఎందుకంటే అమ్మకి నాన్నమ్మకి రిమైనింగ్ వర్క్స్ ఉంటాయి కాబట్టి. ఇక్కడ వీడియో అయితే మా అమ్మే క్యాప్చర్ చేస్తుంది. నేనే అడిగాను, అమ్మ ప్లీజ్ క్యాప్చర్ చేయవా వీడియో అని చెప్పాను. తనైతే చాలా నా హెల్ప్ చేస్తుంది. రీసెంట్ టైంలో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా ఏ వీడియోస్ అయినా అమ్మ ఇట్లా క్లిప్స్ తీయవా అంటే తనే హెల్ప్ చేస్తుంది. తను లేకపోతే ఎయిదర్ మా మనీష్ ఆర్ సూర్య హెల్ప్ చేస్తారు. టెంపుల్ నుండి వచ్చాక అమ్మ అయితే నువ్వుల పిండి మిక్సీకి వెయ్యి అని చెప్పింది. ఎవ్రీ టైం ఇది మా నాన్నమ్మ డ్యూటీ. తనే రోటిలో నూరి పిండి అయితే రెడీ చేస్తుంది. బట్ ఈసారి తనకి హెల్త్ బాగాలేదు కాబట్టి నేనే మిక్సీకి వేస్తా అని చెప్పాను. అక్కడికి ఒప్పుకోవడమే లేదు, నేనే నువ్వుల పిండి రెడీ చేస్తాను, అలా అయితేనే మీ డాడీ కొంచెం ఎక్కువ తింటాడు, మిక్సీది ఎవరూ ఇష్టపడరు, టేస్ట్ కూడా ఉండదు అంటుంది. బట్ నేను చాలా నచ్చ చెప్పాను, అలా ఏముండదు, ఏదైనా ఒకటే టేస్ట్ ఉంటుంది, కావాలంటే నువ్వు నెక్స్ట్ ఇయర్ రోటీలో నీకు నచ్చినట్లు చేసుకో, ఈసారికి అడ్జస్ట్ అవుదామని చెప్పేశాను. ఇంకా నువ్వుల రోటీ, గుత్తొంకాయ కర్రీ సంక్రాంతి గడ్డ అని అంటారు, అలానే నువ్వుల పిండితో నేనైతే టిఫిన్ చేసేసాను. ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో భోగి స్పెషల్ ఇలానే చేసుకుంటాము. 11 వరకు ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యాయి. సో అమ్మ అయితే పడుకునింది. నాకైతే చాలా బోరింగ్గా అనిపించింది, అందుకే బయటకు వచ్చి అలా కాసేపు ఎండకైతే కూర్చున్నాను. ఇంకో స్పెషల్ చెప్పడం మర్చిపోయాను, అలానే భోగి రోజు మేము పచ్చి పులుసు పులగం చేసుకుంటాము. అవి లంచ్కి అయితే ప్రిపేర్ చేసింది అమ్మ. ఏదైనా తినాలి అనిపించింది, ఆ టైంకి నాకైతే కొబ్బరి కనిపించింది, అలా కొట్టేసి మరీ తినేసాను. సంక్రాంతి భిక్షం అంటూ ఒక తాత అయితే వచ్చాడు. ఇతనిది మా పక్క విలేజ్ అన్నమాట. ఎవ్రీ ఇయర్ వస్తాడు. ఆ తాతయ్య ఉన్నప్పుడు చాలా బాగా మాట్లాడిచ్చేవాడు. అదేంటో ఇప్పుడు మనం ఎంత మాట్లాడించినా అస్సలు మాట్లాడాడు. తనకు కావాల్సినవి ధాన్యం కలెక్ట్ చేసుకొని అలానే కొంచెం ఏదైనా దేవుడికి దక్షిణ వేస్తే తీసుకొని అయితే వెళ్ళిపోతాడు. ఈ ఏజ్లో కూడా తను వస్తున్నాడంటే చాలా గ్రేట్ అనిపించింది. నేను అక్కడికి అడుగుతున్నాను, తాత ఏమైనా తింటారా, అట్లీస్ట్ వాటర్ అయినా తాగుతారా అని అడుగుతున్నా, ఏది పలకకుండా అలానే వెళ్ళిపోయాడు. పండగ అంటే ఆ అమ్మాయిలకి గుర్తొచ్చేది గోరింటాకు. నేను చాలా డేస్ తర్వాత పెట్టుకున్నాను. అమ్మ అయితే మిక్సీకి వేసి ఇచ్చింది. సో నేను పెట్టుకొని మా తన్వికి పెట్టేశాను.
మీరేమంటారో కామెంట్ చేయండి. ఇవంటే నాకు చాలా ఇష్టం. మా నాన్నమ్మ నా కోసం తీసుకొచ్చింది. ఇంకా అమ్మ, నేను, మా పిన్ని కలిసి ఫ్లవర్స్ అయితే తీస్తున్నాము. ఫ్లవర్స్ అంటే చాలా పిచ్చి మా అమ్మకైతే. డైలీ ఎక్కడి నుంచి అంత ఓపికొస్తుందో నాకైతే అర్థమే కాదు గైస్. అవి కోసి మరీ కట్టుకొని మరీ పెట్టుకుంటుంది డైలీ. అమ్మ అయితే పొలంలో వేసింది. మా పిన్ని వాళ్ళ ఇంటికాడ ఫ్లవర్స్ మా అమ్మకి, అలానే మా ఇంటి దగ్గర వేసింది. అన్ని ఫ్లవర్స్ డైలీ కోసి కట్టేసి. మా అమ్మకి ఫ్లవర్స్ ఎంత పిచ్చి అంటే మా పొలంలోన వేసుకుంది. మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఫ్లవర్స్, మా అమ్మకి ఇంటి దగ్గర కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. అన్నీ కలెక్ట్ చేసుకొని బాగా కట్టుకొని పెట్టుకుంటుంది. అలానే గోరింటాకు పెట్టుకొని పొలంకైతే వెళ్ళిపోయాము. ఎందుకంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పొలంలోనే ఎద్దులు ఉంటాయి. అమ్మ అయితే చూడండి ఎంత డేర్గా పట్టుకొని కూర్చుంది. బికాజ్ అవి ఏమీ పొడ్చవు, నన్ను పట్టుకో అని అన్నారు. బట్ నాకు కొంచెం భయంతో వాటితో అలా ఆడుకున్నాను. వాటికైతే అమ్మ మేత వేసింది, అలానే వాటర్ కూడా తాపింది. ఎందుకంటే ఆ రోజు మా నాన్న, మా తమ్ముడు ఎక్కడికో బయటికి వెళ్ళారు కాబట్టి. అక్కడ నా తమ్ముడు సూర్య అని చెప్పాగా, తనైతే ఎలా చెట్టు ఎక్కుతున్నాడో చూడండి. నేను అక్కడికే అంటున్నాను, కింద పడతావు, కాళ్ళు ఇరుగుతాయి, ఇన్ కేస్ నువ్వు పడ్డావు అనుకో తాతయ్య పక్కా నన్ను తిడతాడు అని చెప్తున్నాను. ఫైనల్లీ కిందికైతే దిగేశాడు కోతిలాగా. ఈవెన్ మా ఎద్దుల దగ్గరికి కిడ్స్ వెళ్ళినా ఏమనవు అని అమ్మ చెప్తూనే ఉంటుంది. బట్ నేనైతే అంత సాహసం అయితే చేయలేను. మా పొలాలకి చాలా దగ్గరగా మా మేనత్త వాళ్ళ హోమ్స్ ఉంటాయి. సో ఎవ్రీడే మా పొలం నుండి మా ఇంటికి వెళ్ళేటప్పుడైనా, లైక్ ఇంటి నుంచి పొలంకి వెళ్ళేటప్పుడైనా పక్కా అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళే పొలాలకైతే వెళ్తాము. ఇంకా గోరింటాకైతే రిమూవ్ చేసేసాను. ఇంకా మా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. వీడున్నాడు కదా చాలా అల్లరి. ఒక 10 పిల్లలైనా మేనేజ్ చేయొచ్చు, కానీ వాణ్ణి భరించడం మాకైతే చాలా కష్టం. ఇంటికి వచ్చాక మా నాన్నమ్మ అయితే ఫ్లవర్స్ అయితే కట్టిస్తుంది. తను చాలా బాగా కడుతుంది, ఎక్స్పర్ట్ అనుకోవచ్చు. చాలా ఫ్లవర్స్ని ఒక 3 అన్ని చేస్తుంది, అంతా నిండుగా కడుతుంది. అలా కడితేనే మా అమ్మకు అలానే నాకు చాలా ఇష్టం. అన్ని ఫ్లవర్స్ తను ఒక్కటే కట్టేసింది. అక్కడికి నేను ఫ్లవర్స్ అయినా పెట్టిస్తాను అని పెట్టిస్తున్నాను. అప్పటికి వద్దు, నేను ఒక్కదాన్నే కట్టేయగలను, అలా నాకు పెట్టిస్తే సెట్ అవ్వదు అని చెప్తూనే ఉంది. ఏం పర్లేదు, నీట్గా పెట్టిస్తాను అని చెప్పేశాను. అన్ని ఫ్లవర్స్ తనే కట్టేసి ఇచ్చేసింది. చాలా అంటే చాలా బాగా కట్టించింది కదండి గాయ్స్. చామంతి పూలు ఎప్పుడు స్టాక్ ఉంటాయి, ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఒక అతను చామంతి తోట వేశారు. సో రీసెంట్గా మా మామయ్య వచ్చారు. సో తను మా కోసం ఒక 2 kgs ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చాడు. సో వాటిని నేనైతే మాలలా కుట్టాను. ఎందుకంటే సంక్రాంతి పండగ కాబట్టి ఇంట్లో దేవుళ్ళకి అలానే బయట తోరణాలుగా వేయాలి అని అనుకున్నాను. సో నాకు వచ్చినట్లయితే ఫ్లవర్స్ అయితే కట్టేశాను. ఇక్కడ మా నాన్నమ్మ అయితే నాకు హెల్ప్ చేసింది. లైక్ ఆ ఫ్లవర్స్కున్న తొడియాలు అన్నీ తీసిస్తే సైడ్ నుంచి ఎక్కిస్తుంటే ఇంకో సైడ్ నుంచి అయితే ఊడిపోతున్నాయి. ఎందుకలా అవుతుందో అస్సలు అర్థం కాలేదు నాకు, మా నాన్నమ్మకి. మా అమ్మ వచ్చి అంటుంది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అలా చాలా వీక్గా అయిపోయి ఉంటాయేమో, పర్లేదులే వచ్చిన వరకు కుట్టాయని చెప్పేసింది. నేను ఫైనల్లీ ఒక 4 మాలలు అయితే ప్రిపేర్ చేశాను. తినేసాక మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ముగ్గు అయితే వేసేసాను. ఆల్మోస్ట్ 10 అయితే అయిపోయింది. మా ఇంటి దగ్గర వేయడానికి అస్సలు ఓపిక లేదు. సో మార్నింగ్ లేసి వేద్దాం అనుకున్నాను. పార్ట్ 2లో అయితే సంక్రాంతి వ్లాగ్ పోస్ట్ చేస్తాను. డెఫినెట్గా మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అలానే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వన్స్ సబ్స్క్రైబ్ చేయగానే అక్కడ బెల్ సింబల్ అయితే ఉంటుంది, అది క్లిక్ చేయగానే నోటిఫికేషన్ అయితే ఆన్ అవుతుంది. బాయ్ గైస్.